హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నా. మా పిల్లలు గులాబ్ జామ్ అంటుంది. ఇదిగో నేను ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ పిండి తీసుకున్నా. ఈ ప్యాకెట్ తీసుకొచ్చండి మావాడు. దీంట్లో కొన్ని నేను పాలు పోసుకొని కలుపుతా. ఇప్పుడైతే మనం కలుపుకున్న పిండి అయితే ఇలా వచ్చింది. దీన్ని చిన్న చిన్న ముద్దలు చేసుకుందాం. అయితే నేను బాళ్ళన్నీ చేసిన. ఇప్పుడు నేను నూనె పొయ్యి మీద పెట్టుకున్నా. అలాగే చక్కెర పాకంకు నీళ్లు కూడా పెట్టిన. ఇప్పుడు ఇంట్లో చక్కెర పాకంకు నేను చక్కెర పోస్తా. మనము పిల్లలు స్వీట్ తినేదాన్ని బట్టి చక్కెర వేసుకోవచ్చు. నేను కొంచెము తక్కువగానే పోస్తా, కానీ మా పిల్లలు స్వీట్ లేదంటారు. అందుకని ఒక గ్లాసు పోస్తా. చూడండి, నేనైతే ఒక గ్లాసు చక్కెర తీసుకున్నా. ఇటు మనం చేసుకున్న బాల్స్ని నూనెలో ఫ్రై చేసుకుందాం. గులాబ్ జాములు సింపుల్ అండి. తెలియకపోతే కొంచెం కష్టంగానే సింపుల్గా అయిపోతుంది గులాబ్ జాములు చేసుడు. చిన్న మంట మీదనే కాలుతున్నా. పెద్ద మంట పెడితే ఏమైందంటే లోపల ఉడకకుండా మీద మాత్రం ఫుల్ కలర్ వచ్చేస్తాయి. నేను అందుకే చిన్న మంట మీద ఫ్రై చేస్తున్నా. చూడండి బాల్స్ అయితే ఎలా వచ్చినాయో. మన పాకము ఈ పక్క ఒక పొయ్యి మీద పాకం అయితే మరుగుతుంది. తీసేద్దాం. నేనైతే పాకంలో డైరెక్ట్గా వేయను. ఏమైందంటే పాకంలో డైరెక్ట్గా వేయటం వల్ల మెత్తగా అయిపోతాయి. నేను పక్కకు తీసిపెట్టి పాకము కూడా ఇక అయింది. ఇది మనకు చక్కెర కరిగితే చాలు. బాగా ఇది పాక వచ్చేదాకా మరగబెట్టద్దు చక్కెర. నేను ఇది బంద్ చేసిన. ఇప్పుడు నేను ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. చక్కెర పాకం కూడా బాగా ఉడకద్దు. ఇవి ఉడికితే ఏమైందంటే ఇవి పాకంలో వేసినామంటే మెత్తబడి మనకు జ్యూసీ ఉండదు. అంతా దానికి పట్టుకొని ఇట్లా ముద్ద లెక్క అయిపోతుంది. మనకి ఎప్పుడైనా ఈ గులాబ్ జామ్ అనేది గులాబ్ జామే ఉండాలా, ఇది రసమే ఉండాలా. మనం గిన్నెలో పోసుకొని చెంచా తీసుకున్నా కానీ దాంట్లో ఇట్లా కట్ చేసుకొని తిన్నప్పుడు ఏమైందంటే ఆ సూప్తో తింటే మంచిగా ఉంటుంది. మనం దాంట్లో నానిందనుకో మంచిగా అనిపించదు, పిల్లలకి నచ్చది. నేను ఇది వరకు చేసినప్పుడు అట్లనే వచ్చింది, మా పిల్లలకు నచ్చలేదు. అందుకే ఈరోజు నేను పాకం బట్టి చక్కెర కరిగించి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు గులాబ్ జాములు పక్కకు తీసినాక అన్నీ దాంట్లో కలుపుతా. ఇవి కూడా కాలినాయి, ఇప్పుడు తీసేస్తా. ఇప్పుడు వీటిని తీసి కొంచెం పాకు చల్లారింది కదా అందులో వేసేసిన. మనం ముందుగా తీసినవి కూడా వేసుకుందాం. ఇష్టం ఉన్నోళ్ళు యాలకుల పొడి వేసుకుంటారు. నేనైతే యాలక్కాయ పొడి వేస్తలేను, మా పిల్లలకు నచ్చది. ఇంతేనండి, అయిపోయింది గులాబ్ జాములు. కానీ మీకు నచ్చితే గులాబ్ జాముల వీడియో
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చింది కామెంట్ చేయండి.